ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను ఇవాళ మా యువకులను అడుగుతున్న, ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు, ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెరికిను తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని. అయ్యా, నువ్వు వండుకోలేవుండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారా